తెలుపు దేనికి సూచన అంటే ఒక పరిశుద్ధతకు, నిర్మలత్వానికి, పాలకు సూచన. ఈ లోకములో వస్తువులు, వాహనాలు, ఆస్తులు, అంతస్తులు, వ్యక్తులు, అనేకమైనటువంటి శక్తులు ఉండొచ్చు, కానీ స్వచ్ఛమైనది ఫలానా అని పోల్చాలి అని అంటే అదిగో పాలతోనే పోలుస్తారు. ఎందుకనంటే పాలు మానవుని యొక్క సృష్టి కాదు, అది దేవుని సృష్టి. ఒక ప్రాణి నుండి, వాళ్ళు మనుషులే కావచ్చు, పశువులే కావచ్చు, పాలు రావాలి అని అంటే రక్తములో నుండి కొంత, మాంసములో నుండి కొంత, ఆ శరీరంలో దాగి ఉన్న నీరులోని కొంత, ఇవన్నీ దగ్గరకు వచ్చి ఫిల్టర్ అయ్యి పొదుగులో ఆ రొమ్ములో నుండి బయటకు వచ్చేదే తెల్లని పాలు. రొమ్ముకొస్తే పాలు రావు, మళ్ళా రక్తం వస్తుంది. కానీ రొమ్ము పిండితే పాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. రొమ్ము కోస్తే పాలు రావు. ఇది చాలా ప్రశస్తమైనది. అందుకని పాలు అనేవి శ్రేష్టమైనవి, నిర్మలమైనవి, ప్రశస్తమైనవి అని దానికి సూచనగా ఈ తెలుపు, ఆ తెలుపునే పాల రూపంలో దేవుడి లోకంలో ఇచ్చాడు. మా చెల్లికి మ్యారేజ్ అయ్యి 5 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. అయితే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఎవరు వచ్చారంటే పాల్భోజయ్య గారు వచ్చారు. పాల్భోజయ్య గారు వచ్చి ప్రార్థన చేసి ఈ అంజర్ పండు ఇచ్చారు. తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత నేను, మా చెల్లి తిన్న తర్వాత ఆమె గర్భఫలం అంది. ఇప్పుడు కుమారుడు 13వ సంవత్సరం అయింది. దేవుడు మా పట్ల ఎంతో కార్యాలు చేస్తున్నాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. కల్లూరు దగ్గర చెన్నూరు. నా పేరు కుమారి. మా చెల్లెళ్ళకి కాంట్లగూడెం. మా చెల్లెలకి భయంకరమైన కడుపుల నొప్పి వస్తుంది. కడుపుల నొప్పికి దానికి కడుపులో గెడ్డ ఉందంటున్నారు. అది మరి ఏ గెడ్డ అమ్మా, అది మంచి గెడ్డ కాదు, చెడు గెడ్డే అంటున్నారు. అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆపరేషన్ చేయాల్సిందే, ఆపరేషన్తో పని అయిద్దమ్మా, లేకుంటే అది మామూలు కాదమ్మా అని డాక్టర్ గారు చెప్పారు. అయితే పోయినసారి నేనేం చేసినంటే ఇక్కడికి మా చెల్లెలను తీసుకొని వచ్చా. అయ్యా మరి మా చెల్లెలకి ఆపరేషన్తో పని లేకుండా మరి చెబితే నాయన నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని చెప్పిన. అయితే దేవుడు అభివృద్ధిగా నాయన కడుపులో గడ్డ తీసేసి మళ్ళీ పోయి సూంచుకోవటానికి వెళ్ళను. డాక్టర్ గారు అన్నారు, ఏమీ లేదమ్మా, మంచిగా ఉంది, ఆపరేషన్ చేసే పని లేదు, ఏమీ లేదు, నువ్వు తగ్గిపోయొద్దు అన్నారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో మే నెల 6వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. అడ్డాడలో మే నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మే నెల 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మే నెల 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మే నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో మే నెల 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో మే నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్,
గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచెర్లలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. పాలకొల్లులో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఏలూరులో మే నెల 24వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాంపేట, చర్చ్ గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో మే నెల 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు. భీమవరంలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నరసరావుపేటలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో మే నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.